సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ అ గ్రేటెస్ట్ రోల్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ప్రతిదీ మనం చేసిన దాంట్లో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీ హ్యావ్ టు హ్యావ్ డిస్క్రిమినేషన్. అది అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది ఎంపిక చేసే బుద్ధి మనలో ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. సో ఉపయోగించుకోవాలంటే వాళ్ళకు ఒక మళ్ళీ సోషల్ మీడియా ఎటువంటి దృష్టితోనూ వాళ్ళకు ఒక సో మెనీ టైప్స్ ఆఫ్ బొంబార్డ్మెంట్ అవుతుంది వాళ్ళ మీద. ఒక అంటే ఒక రకమైన నేను మిస్ అయిపోతాను ఏమో ఇన్ఫర్మేషన్. నేను జస్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు సోషలైజేషన్ టు వాళ్ళు లైఫ్ స్టైల్, తర్వాత వాళ్ళు ఎవ్రీడే రొటీన్లో కూడా ఇట్స్ కంప్లీట్లీ వాళ్ళకు లోపల వాళ్ళకు ఒక రకమైన బార్జింగ్ అనేది ఉంది. సో దే కెనాట్ రూల్ అవుట్ కాంపిటీషన్, దానివల్ల వస్తుంది. నా దగ్గర ఇది ఉంది, కొత్తది ఏమొచ్చింది, వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు, ఈ బ్రాండ్ కానీ ఈ సెర్చ్. కానీ వీళ్ళందరూ సోషల్ మీడియా ఎంతవరకు రియాలిటీ తీసుకొస్తుంది యువతకి, రియాలిటీ చెక్ అనేది వాళ్ళకు కూడా ఉండాలి. ఎంత డిస్క్రిమినేషన్ ఉంది, ఎంత డిస్క్రిపెన్సీ ఉంది రియల్ వరల్డ్లో తర్వాత వర్చువల్ వరల్డ్లో అనేది వాళ్ళకు అది ఎగ్జాక్ట్లీ కనబడదు. సో నేను ఎక్కడ మిస్ అయిపోతున్నానో ఇన్ఫర్మేషన్, లేకపోతే నేను ఎక్కడ మిస్ అయిపోతున్నాను ఈ ఉన్న కాలంలో, నేను ఎక్కడైనా నేను అమాయకత్వంగా మారిపోతాను తెలియకుండా అన్నట్టు ఆ భయంతోనూ వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రెస్లో వస్తున్నారు. సో తప్పకుండా సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ that kind of a stress.